అంతటా వ్యాపించినవాడు రూపం పొందితే అంగప్రత్యంగాల్లో పాదం ఒకటవుతుంది. అంతేగాని పాదమే బ్రహ్మమైపోయి పాదం అంతటా వ్యాపించిందంటాం ఎలా అన్వయం అవుతుంది అంటే ఆయన దానికి వెంటనే ఒక ఉదాహరణ చెప్పారు. తలకక గగనము తన్నిన పాదము బలరిపు కాచిన పాదము అన్నారు. ఆ పాదం వ్యాప్తి చెందింది కదా. పాదం వ్యాపించకపోవడం ఏమిటి? సర్వసాధారణంగా పాదం దేనికి పనికొస్తుంది అంటే గమనమునకు పనికొస్తుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే పాదాలు ఆధారం చేసుకుని కదిలి పెడతారు. ఒక్కొక్కచో కొలత చెప్పడానికి పనికొస్తుంది, ఇన్ని అడుగులు అంటాం. అంతేగాని పాదము చేత వ్యాప్తి పొంది అంతటినీ కూడా తన పాదం చేత కప్పడం ఎవరికీ సాధ్యం కాదు ఈ లోకంలో. పాదము అట్లా వ్యాప్తి చెంది కేవలము భూమిని కాదు 3 లోకాలని కొలిచేయాలంటే అదేం సామాన్యమైన విషయమా? అప్పుడు అలా ఒక పాదం కొలిచేసింది అనుకోండి, పాదం అంతటా పరివ్యాప్తమైపోయింది అనుకోండి, అప్పుడు ఆ పాదము బ్రహ్మము. అప్పుడు మీరు దీన్ని చూస్తున్నారు అంటే బ్రహ్మమును పాదంగా చూస్తున్నారు. బ్రహ్మమును ఒక మూర్తిగా చూడడం కాదు, బ్రహ్మమును పాదంగా చూస్తున్నాను. ఎందుకు చూస్తున్నాను అంటే బలిచక్రవర్తి హోమం చేస్తున్నప్పుడు వామనమూర్తిగా వెళ్ళిన శ్రీ మహావిష్ణువుని నీకేం కావాలి అని అబ్బో ఎన్నో అడిగాడు. వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనమో నికేతనములో భూములో చిట్ట చివరికి హరులో రత్నములో విమృష్ణాన్నమో కన్యలో ధరణీకండమో కాకయేమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమ. పిల్లవాడా నేను చూస్తే ముచ్చటేస్తోందిరే అబ్రహ్మచారి, నీకేం కావాలి చెప్పు, ఏదైనా ఇస్తానన్నాడు. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లీశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. కాబట్టి ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేరయిమ్ము సొమ్ము మేరయొల్ల కోర్కె తీరా బ్రహ్మకూకటి ముట్టెద దానకుదుక సాంద్ర ధనవేంద్ర అన్నాడు. 3 అడుగులు ఇవ్వయా అని కదా అనాలి, అనలేదు. 1-2 అడుగుల, నాకు 1-2 అడుగులు ఇయ్యి అన్నాడు. ఏమిటి 1-2 అడుగులు అంటే నువ్వు 3 అడుగులు ఇస్తానను బ్రహ్మకూకటి ముట్టెద, ఈ బ్రహ్మాండాలన్నీ కొలుస్తా. ఒక పాదంతో భూమిని కొలిచేస్తా, ఒక పాదంతో ఆకాశాన్ని అంతటినీ కప్పుతా. నా పాదమే వ్యాపిస్తుంది అంతటా. కప్పేసి 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావని అడుగుతాను. అప్పుడు నేను కానిది ఏం లేదన్న వినయం నీకు వస్తుంది. అప్పుడు నువ్వు ఎక్కడ పెట్టాలో తెలియక ఇక నీ తల చూపించి దాని మీద నీ పాదం పెట్టమని అడగాలి. అప్పుడు నా 3వ అడుగు నీ తల మీద పెడతాను. పెట్టి నీకు శత్రువైనటువంటి ఇంద్రుడికి రాజ్యాన్ని తిరిగి ఇప్పిస్తాను. ఇదే మనసులో సంకల్పం బ్రహ్మచారిగా.